వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని దేశంలోని అత్యంత ప్రామాణిక ల్యాబ్ అయిన గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ల్యాబ్ స్పష్టమైన నివేదిక ఇచ్చింది. అప్పటి నెయ్యి శాంపిల్స్ లో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలిశాయని నివేదిక ఇచ్చింది. పరీక్షించిన నమూనాల్లో ఎస్ విలువలో హెచ్చుతగ్గులున్నాయని, దానిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. సిబిఐ నేతృత్వంలోని సిట్ ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేసి అంతకంటే తక్కువ సదుపాయాలు ఉన్న హర్యానాలోని ఎన్డీఆర్ఐ ల్యాబ్ కు నమూనాలు పంపింది. ఈ శాంపిళ్లను ఎన్డీఆర్ఐ అరకొరగానే పరీక్షించింది. సంస్థాగత అవసరాలకు రూపొందించుకున్న మెథడాలజీ ప్రకారం తాము ఆ శాంపిళ్లను పరీక్షించామని, దానికి థర్డ్ పార్టీ వాలిడేషన్ పెండింగ్ లో ఉందని ఎన్డీఆర్ఐ పేర్కొంది. తమ ల్యాబ్ లో ఇప్పటిదాకా వాణిజ్య ప్రాతిపదికన పరీక్షలు చేయలేదని, సిట్ ప్రత్యేకంగా కోరినందునే శాంపిళ్లు పరీక్షించామని తెలిపింది. గొడ్డు కొవ్వు, చేప నూనెను పరీక్షించే మెథడాలజీ ప్రస్తుతానికి తమ వద్ద లేదని స్పష్టంగా చెప్పింది. నెయ్యిలో పంది కొవ్వు 10 లేదా అంతకంటే ఎక్కువ శాతం ఉంటేనే గుర్తించగలమని పేర్కొంది. చేసిన పీసీఆర్ పరీక్షా విధానంలో నెయ్యిలో 10% లేదా అంతకంటే ఎక్కువ పంది కొవ్వు కలిస్తేనే గుర్తించగలమని ఎన్డీఆర్ఐ ల్యాబ్ స్పష్టంగా పేర్కొన్న సిట్ దాన్నే ప్రామాణికంగా తీసుకోవడం దర్యాప్తులో లోపాలకు అద్దం పడుతోంది.